అమృత్ 2 పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణాల్లో నివసించే వారికి త్రాగునీరు అందించేందుకు 2,99,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో కేంద్ర వాటా కింద 76,760 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఆయా రాష్ట్రాలు, నగరపాలక సంస్థలు సమీకరించుకుంటున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని నల్లాల బావి వద్ద 36.3 కోట్ల వ్యయంతో చేపట్టిన వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చొప్పదండి మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి సరిపడా నీరు అందించాలనే లక్ష్యంతో అమృత్ 2 పథకం కింద పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 2015 జూన్ 25వ తేదీన ప్రారంభమైన అమృత్ 1 పథకం కింద కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. అమృత్ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,34,00,000 నల్లా కనెక్షన్లు అందించామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చొప్పదండి పట్టణ ప్రజల ఇంటింటికి నీటిని సరఫరా చేయబోతున్నట్టు తెలిపారు. త్వరలోనే చొప్పదండి ప్రజల దాహార్తిని తీరుస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో చొప్పదండి మున్సిపల్ పరిధిలో అమృత్ పథకం కింద ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు, మాజీ శాసనసభ్యులు శోభ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు ఇక్కడ అందరం కలిసి రోజు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. 2015లో ఈ అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. స్టార్టింగ్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలతో ఈ అమృత్ పథకాన్ని అప్పుడు ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాని తర్వాత 2021లో సెకండ్ ఫేజ్ అమృత్ పథకాన్ని కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో సహకారంతో నడిచేటువంటి పథకం అమృత్ పథకం. పట్టణాల అభివృద్ధికి సంబంధించిన పథకం ఈ అమృత్ పథకం. 2021లో మొదటి విడత 50,000 కోట్లతో ప్రారంభిస్తే సెకండ్ ఫేజ్లో 2,99,000 రూపాయలను కేటాయించడం జరిగింది. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంల సహకారంతో అమృత్ 2.0 స్కీమ్ కింద ఈ చొప్పదండి పట్టణంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే ఉద్దేశంతో 36 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం 50%, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులతోటి ఈ స్కీమ్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. అతి తొందరలో ఈ చొప్పదండి పట్టణ ప్రజలకు సంబంధించి నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కాబోతుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ స్కీమ్ కింద 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఏ ఒక్క ఇంటికి మంచినీరు అందించిన పాపాన పోలేదు. ఇవాళ ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని చెప్పి ఈ 2.0 స్కీమ్ కింద దీన్ని తీసుకురాబోతున్నాం. భవిష్యత్తులో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రెండు సహకారంతో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రతి స్కీమ్ కూడా తీసుకొచ్చి అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఈ స్టేట్లోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడం లక్ష్యంతో ముందుకు పోతున్నాం.